నేనిప్పుడు యుగోకి పోతే నిశ్చితార్థం ఆగిపోతుంది. కాస్త నైస్గా బిహేవ్ చేయాలి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. మా అమ్మ అందరిపై ప్రేమ చూపిస్తుంది, అభిమానం చూపిస్తుంది. కానీ మా అమ్మపై మీరెవరు ఎందుకు అభిమానం చూపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అని విహారీ అంటాడు. ఇక పద్మాక్షి విహారీ చెంపలపై చేతులు వేసి నులుముతూ మెల్లగా యమున దగ్గరకు వెళ్తుంది. పద్మాక్షి యమున భుజాలపై చేతులు వేసి, విహారీ, అదేం లేదు, మా ఇద్దరి మధ్య 15 ఏళ్ల అపార్థం ఉంది, 15 ఏళ్ల దూరం ఉంది. అది కూడా మీ పెళ్ళితో మా ఇద్దరి మధ్య దూరం కరిగిపోయింది, అపార్థం చెరిగిపోయింది. ఇప్పటికీ నేను మునుపటి అత్తలానే ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి? ఈ అత్త మీ అమ్మపై ఎంత అభిమానం చూపిస్తుందో అది నీకు కనపడట్లేదు, అంతే కదా వదిన అని పద్మాక్షి యమునని అడుగుతూ ఉంటుంది. విహారీ, వదిన మరదలు ఎంత చక్కగా కలిసిపోయాయి, ప్రేమగా ఉన్నా చూడు, మేము ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాము. కానీ మీ మగవాళ్ళు మీ కళ్ళతో చూసి ఏదో అనుకుంటారు అని అంబిక అంటుంది. పోనీలే అత్త, మా అమ్మ కోరుకున్నట్టు మీరంతా సంతోషంగా ఉండి మా అమ్మతో చనువుగా ఉంటే అంతే చాలు అని విహారీ అంటాడు. అంబిక, మీ అక్కా చెల్లెళ్ళు భలే కిలాడిలే, వానొచ్చినా ఎండొచ్చినా తట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఒక గొడుగుని చేతిలో పట్టుకుంటారే అని చెప్పి చారుకేశ్ అంటూ ఉంటే, మీరేమైనా తక్కువ, మీ జాతకం నన్ను చెప్పమంటారా అని అంబిక అడగటంతో, వద్దులే, గోరింటాకు ఆరనట్టుంది, ఉఫ్ అని ఊదుకో అని చారుకేశ్ అంటాడు. మరోవైపు కనకమహాలక్ష్మి కిచెన్లో ఉంటే పండు కనకమహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, యమునమ్మ చాలా కష్టాలు పడ్డదమ్మా, కట్టుకున్న భర్త కాలం చెల్లేశారు, ఆదుకోవాల్సిన అత్తింటి వాళ్ళు వెలివేశారు, కష్టం బాధ చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరమ్మా. విహారీ బాబు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. కాస్త విహారీ బాబు పెళ్ళన్న తర్వాత 2 కుటుంబాలు కలిసి కాస్త యమునమ్మ మొహంలో సంతోషం అనేది కనిపిస్తుంది. తల్లి కొడుకులు చాలా మంచి వాళ్ళు, కాదనకుండా ఎవరికి కష్టం అన్నా కూడా ఏదో ఒక సాయం చేస్తారు, చీమకు కూడా ఆని తలపెట్టరు అని పండు కనకమహాలక్ష్మితో చెప్తాడు. అవునా పండు, వాళ్ళ మంచితనం నాకు కూడా బాగా తెలుసు, అలాంటి మనుషులకు మన వల్ల చెడు జరగకూడదు అని కనకమహాలక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ బెడ్రూమ్లో నుంచుని కనకమహాలక్ష్మితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కనకమహాలక్ష్మి ఎక్కడుందో, కనకమహాలక్ష్మి జీవితాన్ని సరిదిద్దకుండానే నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటున్నాను, నా వాళ్ళు సంతోషం కోసం నా జీవితాన్ని పణంగా పెడుతున్నాను, కనకమహాలక్ష్మికి అన్యాయం జరగకూడదు అని విహారీ మనసులో అనుకుని బయటకు వచ్చి చూసేసరికి సహస్ర విహారీ నిశ్చితార్థం ఏర్పాట్లకు కటౌట్ పెడుతూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. యమున తన 7 వారాల నగలు బయటకు తీస్తూ ఉంటుంది. అప్పుడే చారుకేశ వసుధ ఇద్దరు కూడా యమున రూమ్లోకి వెళ్తారు. ఏంటి వదిన రమ్మన్నావు అని వసుధ అడుగుతుంది. ఇవి నా 7 వారాల నగలు, సహస్రకి ఇవ్వు అని చెప్పి యమున వసుధకు ఇస్తూ ఉంటుంది. ఆగండి వదిన, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం, పెళ్లి తర్వాత ఇవ్వచ్చు అని కదా వసుధ అంటూ ఉంటుంది. సహస్రను ఎవరైనా కాబోయే కోడలు అంటారు, పెళ్ళైన తర్వాత నా కోడలు అని చెప్పుకుంటారు. ఈ నగలు పెళ్ళైన తర్వాత ఇస్తే ఏంటి, ఇప్పుడు ఇస్తే ఏంటి అని యమున అంటుంది. సరే వదిన, కానీ ఈ నగలను మీ చేతులతో మీరే ఇవ్వచ్చు కదా అని వసుధ అడగడంతో, ఇదొక పిచ్చి మాలోకం, తీసుకోవచ్చు కదా, పట్టుకెళ్తూ నగలు కొట్టేయచ్చు అని చారుకేశ మనసులో అనుకుంటాడు. చెప్పండి వదిన, మీ కోడలికి మీ చేతులతో ఈ నగలు మీరే ఇవ్వచ్చు కదా అని వసుధ అడగడంతో, మాంగళ్యానికి దూరమైన నేను ఈ 7 వారాల నగలను సహస్రకి ఇస్తే పద్మాక్షి 30 రకాలుగా ఆలోచిస్తుంది, అందుకే నీ చేతులతోనే, నిన్ను ముత్తైదు కాబట్టే నువ్వు ఇస్తే బాగుంటుంది, నువ్వే ఇవ్వు అని యమున వసుధ చేతిలో బంగారు నగలు పెడుతుంది. ఇక వసుధ చారుకేశ ఆ నగలు తీసుకుని సహస్ర రూమ్కి వెళ్తూ ఉంటే కనకమహాలక్ష్మి విహారీ వేసుకోబోయే డ్రెస్ తీసుకుని యమున రూమ్కి వస్తూ ఉంటుంది. చూసావా వసుధ, ఆ లక్ష్మి బంగారు నగలు చూడగానే కళ్ళు ఎంత పెద్దవి చేసుకుని చూస్తుంది అని చారుకేశ అంటాడు. ఏంటండి మీ పిచ్చికోలా, నాకు లక్ష్మిని చూస్తే ఎప్పుడు కూడా అలా అనిపించదు, పాపం అప్పుడు బంగారు గాజులు విషయంలో కూడా అనవసరంగా నింద వేశానని బాధ అనిపించిందని వసుధ చెప్తుంది. దొంగలు ఎప్పుడు కూడా అమాయకంగానే ఉంటారు, నీలాగా నాలాగా ఉంటారా ఏంటి, మొహం మీద
నుదిటి మీద దొంగలమని పేరు రాసుకుంటారా ఏంటి అని చారుకేశ అంటాడు. చీచి, దొంగలు మనలాగా ఉండడం ఏంటండి ఎదవ పోలి కానీ వస్తుందా అంటూ ఉంటే, ఏదో మాట వరకు చెప్పాలే సరే కానీ ఈ నగల్లో 1-2 నగలు నువ్వు తీసుకోరాదు, చక్కగా వేసుకుంటే అందంగా ఉంటావు అని చారుకేశ అనడంతో, ఇవి యమున వదిన నగలండి, ఇవి సహస్రకు చెందాలి, వీటిని ముట్టుకునే హక్కు అధికారం మనకు లేవు అని వసుధ చెప్తుంది. 2 నగలు తీసుకోమంటే ఇంత క్లాస్ పీకింది. ఆ లక్ష్మీ నగలు నేనే కొట్టేశానని తెలిస్తే ఏమైపోతుందో అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటాడు. మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ వేసుకోబోయే డ్రెస్ యమున రూమ్కి తీసుకుని వెళ్ళి యమునకు ఇస్తే, యమున డ్రెస్ చూసి, డ్రెస్ చాలా బాగుంది లక్ష్మి, దీన్ని విహారీ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ డ్రెస్ విహారీకి ఇవ్వు అని యమున చెప్పడంతో కనక మహాలక్ష్మి ఆందోళన పడిపోతుంది. విహారీ బాబు గారి దగ్గరికి వెళ్తే, నన్ను చూసేస్తారే, ఇప్పుడు ఎలా ఈ డ్రెస్ ఇవ్వాలి అని కనక మహాలక్ష్మి ఆందోళన పడుతూ డ్రెస్ తీసుకుని మెల్లగా వెళ్తూ ఉంటే, లక్ష్మి ఇలా రా, ఆ డ్రెస్ ఇలా ఇవ్వు, పండుకిచ్చి విహారీ దగ్గరికి పంపిస్తాను, ఒక్క నిమిషం ఆగు అని యమున తన బీరువా దగ్గరికి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ఇస్తూ ఉంటుంది. నాకెందుకు అమ్మగారు అని కనక మహాలక్ష్మి అనడంతో, ఈరోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం, అందరూ కలకల్లాడుతూ ఉంటారు, నువ్వు కూడా ఈ చీర కట్టుకుంటే బాగుంటావు అని యమున చెప్తుంది. అమ్మగారు నాకు వద్దు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో, నువ్వు ఈ ఇంటికి ఏమీ అవ్వననుకుంటున్నావా, వరస కలుపుకుంటే బంధువులమే అవుతాము, అత్తనో అమ్మనో అవుతాను కదా అని యమున అనటంతో, మీరు నిజంగానే నాకు అత్తగారు అవుతారమ్మా, మీరు తెలుసన్నారో తెలియకన్నారో నాకైతే తెలియదు అని నేను మిమ్మల్ని అత్తయ్య అని ప్రేమగా పిలవలేకపోతున్నాను, ఈ బంధాన్ని ఉంచుకోవాలో తెంపుకోవాలో అర్థం కావట్లేదు అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటే, లక్ష్మి ఈ చీర తీసుకుని సాయంత్రం నిశ్చితార్థంలో ఈ చీర నువ్వు కట్టుకోవాలి అని యమున చెప్పడంతో, సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆ చీర తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి హాల్లో కూర్చుంటారు. అమ్మ, నేను ఈరోజు నిశ్చితార్థానికి ఈ మ్యాచింగ్ వేసుకుంటాను, ఆ మ్యాచింగ్ వేసుకుంటాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, మామూలుగానే నీ డ్రెస్సింగ్ స్టైల్ ఒక లెవెల్లో ఉంటుంది, అది ఈరోజు నీ నిశ్చితార్థం ఇప్పుడు ఇంకో లెవెల్లో ఉండాలి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, ఇది ఎలా ఉంది అని సహస్ర అడుగుతూ ఉంటే, అంబిక వచ్చి తల్లి కూతుర్లు ఏంటి తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు దీని గురించి తెలిసిందే కదా అంబిక, ఈ మ్యాచింగ్ వేసుకుంటాను, ఆ మ్యాచింగ్ వేసుకుంటాను అని చెప్పి ఇప్పటి నుంచి చావదొబ్బుతుంది అని పద్మాక్షి చెప్తుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, నిశ్చితార్థం అన్న దగ్గర నుంచి సహస్ర మొహం మెరుపులా మెరిసిపోతుంది అని అంబిక అంటుంది. ఓ పిన్ని అని చెప్పి సహస్ర అనడంతో, నిజంగానే సహస్ర నేను గమనిస్తున్నాను, నీ మొహం చాలా కలకలాడుతుంది అని అంబిక చెప్పడంతో, మరీ బావలాంటి అందగాన్ని ఒక స్థాయిలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటున్నానంటే ఆ చిత్రం కలకలాడద్దా ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది. ఇక అప్పుడే వసుధ నగలు తీసుకుని సహస్ర దగ్గరకు వస్తుంది. ఆ నగలేంటి వసుధ అని పద్మాక్షి అడుగుతుంది. ఇవి యమున వదిన 7 వారాల నగలు సహస్రకి ఇవ్వమని ఇచ్చింది అని వసుధ చెప్పడంతో, అమ్మ ఏదో మాట వరుసకి సహస్రకి ఇవ్వమన్నది, బాగానే ఇచ్చింది ఆ యమున అని అంబిక అంటూ ఉంటే, ఆ యమున మందార పువ్వు లాంటిది, మనిషి అనే ముసుగు వేసుకుని కుట్రలు కుతంత్రాలు చేస్తుంది, ఇప్పుడు కూడా ఈ నగలు ఇచ్చేటప్పుడు ఎంతగానో కుళ్ళుకుందో అని చెప్పి పద్మాక్షి అంటుంది. అదేం కాదు యమున వదిన, అమ్మ అడిగిందని నగలు ఇవ్వలేదు, మొదటి నుంచి వదినకు నగలపైన ఆశ లేదు, తనకు కాబోయే కోడలికి ఇవ్వాలని ఇంతగానో కలలు కన్నది, అందుకే సహస్రకి ఇచ్చింది అని వసుధ చెప్పడంతో, ఆ యమున గురించి నాకు తెలియదా అని పద్మాక్షి కోప్పడుతుంది. ఆ యమునను ప్రశాంతంగా ఉంటే అడవినైనా తగలెట్టేసే రకం అని చెప్పి పద్మాక్షి అంటుంది. పైకి మాత్రం మామూలుగా ఉంటుంది, లోపల మాత్రం నిప్పులు కక్కుతూ ఉంటుంది అని, అందుకే ఆ దేవుడు కూడా చూడలేక ఆవిడ పసుపు కుంకుమలను ఎత్తుకుపోయాడు అని పద్మాక్షి అనడంతో వసుధ సాకవుతుంది. యమున వదిన పసుపు కుంకాలు పోయాని సంతోషపడుతున్నారా అని, అక్కడికి పోయింది మన అన్నయ్య అని వసుధ అనడంతో, ఆ మహా తల్లి వల్లే కదా మన ఇల్లు ముక్కలైంది, మన కుటుంబం నాశనమైంది అని పద్మాక్షి అంటుంది. అగ్గిపుల్లతో ఇంటిని నాశనం చెయ్యొచ్చు అనుకుంటారు, కానీ అదే అగ్గిపుల్లతో దేవుడికి దీపం పెట్టొచ్చని తెలుసుకోరు, మీరు ఎప్పటికీ మారతారో ఏంటో అని వసుధ కోపంగా పద్మాక్షి అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అంబిక వసుధను పిలుస్తూ ఉంటే, ఆగు వెళ్ళనివ్వు అని చెప్పి పద్మాక్షి సైగ చేస్తుంది. దాంతో వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వసుధ సంగతి వదిలి, కానీ నీకు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుంచుకో, ఆ యమున
నిశ్చితార్థంలో కనిపించకూడదు అని, కనిపించిందంటే పండగ వాతావరణం మొత్తం కూడా చెడిపోతుంది, దాని మొహం చూస్తేనే కంపరం అనిపిస్తుంది అని పద్మాక్షి చెప్పడంతో ఆ విషయం గురించి నేను చూసుకుంటానక్క అని చెప్పి అంబిక అంటుంది. నిశ్చితార్థం నుంచి ఆ యమునను ఎలా తప్పించాలో నాకు తెలుసు అని అంబిక చెప్తుంది. ఇక మరోవైపు విహారీ రెడీ అయిపోయి కిందకు వస్తూ ఉంటే భక్తవత్సలం విహారిని చూసి, ఒరే మనవడా, నిన్ను చూస్తుంటే నా కొడుకుని చూసుకున్నట్లే ఉంది. నా కొడుకు పెళ్ళి ఎలాగో నా చేతుల మీద చేయలేకపోయాను, నీ పెళ్ళైనా నా చేతుల మీద జరుగుతుందన్న సంతోషం ఉంది అని చెప్పి భక్తవత్సలం అనడంతో, మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని బాధపడకండి తాతయ్య అని చెప్పి విహారి అంటాడు. అసలు మర్చిపోతే కదరా వాడి రూపం నాలో ఇంకా కనిపిస్తుంది అని భక్తవత్సలం అంటాడు. బాధపడకండి తాతయ్య అని విహారి చెప్పడంతో, లక్ష్మి పండుని పూలు తీసుకొని రమ్మన్నాను, తెచ్చాడేమో చూడు అని భక్తవత్సలం అనడంతో, సరే పెద్దయ్య అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. ఇక కనక మహాలక్ష్మి పూలు ఎక్కడున్నాయా అని చూస్తూ ఉంటుంది. మరి భక్తవత్సలం దగ్గర విహారీ ఉన్నాడు కదా, కనక మహాలక్ష్మి చూసుకోకుండా వచ్చేస్తుంది. ఇంకా కనక మహాలక్ష్మిని విహారీ చూసేస్తాడా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.